సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు హాస్పిటల్‌లో అడ్మిట్ అవ్వడం అంటే దానికి సంబంధించిన కొన్ని ఫోటోస్, వీడియోస్ అన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం ఇది ఫ్యాన్స్‌ని కాస్త ఆందోళనకు గురి చేసిందంటే ఏం జరిగింది పవన్ కళ్యాణ్ గారికి అని చెప్పేసి మరి ఆయనకేం జరిగింది యాక్చువల్‌గా? మరి రేపు అసెంబ్లీ సమావేశాలు కూడా ఉన్నాయి కదా! ఆయన అటెండ్ అయ్యే పొజిషన్‌లో ఉన్నారా? మరి మీరేం చెప్తారు సార్? అంటే ఆయనకి సయాటికా ప్రాబ్లం ఉంది. హ్మ్. సయాటికా ప్రాబ్లం అంటే అది వెన్నుపూసకు సంబంధించి ఒక చిన్న సమస్య. ఓకే. దాంతో ఆయన అంటే ఏం లేదు, అది నరం ఇలా పక్కకి వెళ్తుంది దానిలో నుంచి. అది ఆ సయాటికా ప్రాబ్లం ఎలా ఉంది, దాన్ని ఎలా తిరిగి కండిషన్లోకి తీసుకురావాలి హ్మ్. అనే దానికి సంబంధించి టెస్టులు జరిగినాయి. టెస్టులు చేయించుకోవడానికి వచ్చాడు ఆయన. టెస్టులు జరిగినాయి, అయితే ఇంకా కొన్ని టెస్టులు చేయాలని చెప్పారట డాక్టర్లు. ఇది జనరల్గా 2 పద్ధతులు ఉంటాయి. ఒకటి ఆపరేట్ చేయటము, రెండోది వేరే పద్ధతుల్లో కొంత వ్యాయామము ఇలాంటివి చేస్తూ నెమ్మదిగా దాన్ని రికవర్ కావటము, ఇలా రకరకాల మెథడ్స్ ఉంటాయి దానిలో. ఈ లోపు ఈ పెయిన్ తగ్గటానికి మందులు వాడుతూ నడుస్తుంది ప్రాసెస్. ఏ పద్ధతిలో వెడతారు అనేది చూడాలి. ఏ పద్ధతిలో వెళ్ళాలని వాళ్ళు అనుకుంటున్నారు అనేది డాక్టర్ల గొడవ. అయితే ఈయనకి ఇంకా టెస్టులు చేయాలి అని చెప్పారని, ఆ టెస్టులు ఫిబ్రవరి నెలాఖరులో కానీ మార్చి ఫస్ట్ వీక్లో కానీ జరుగుతాయని చెప్తున్నారు. ఈ మధ్య ఈయన కుంభమేళాకి వెళ్ళారు, తర్వాత అంతకుముందు ఆలయ దర్శనాలు చేశారు ఆయన కేరళ, తమిళనాడులో. ఈ సందర్భంగా పర్టికులర్గా ఆయనకి కుంభమేళా ఈ స్నానం సందర్భంగా పెయిన్ వచ్చింది. అంటే జనరల్గా వీళ్ళు నిలబడితే పెయిన్ వచ్చేస్తుంది. దానికి సంబంధించి కొంచెం బాధపడి ఆ సందర్భంగానే జ్వరం వచ్చింది ఆయనకి. ఈ ఫీవర్ రావటము ఇదంతా ఆయన ఆరోగ్య పరిస్థితుల మీద గత కొంతకాలంగా రకరకాల అభిప్రాయాలు ప్రచారంలో ఉన్నాయి. అయితే ఇప్పుడు కంక్లూడ్ చేస్తూ ఒక విషయం చెప్పారు అపోలో డాక్టర్లు, ఆయనకు సయాటికా ప్రాబ్లం ఉంది అని. అది పెద్ద కంగారు పడాల్సిన విషయమేం కాదు, అది క్యూరబుల్లే, క్యూర్ అయిపోతుంది, దాని గురించి ఆందోళన పడక్కర్లేదు. కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ జాగ్రత్తలు తీసుకుంటూ ఆయన మెయింటైన్ చేస్తారు అనేది అనుకుందాం. ఇందుకోసం ఆయన మరిన్ని టెస్టులు చేయించుకోవడానికి వస్తారు. అయితే రేపు మాత్రం అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతున్నాడు ఆయన. హాజరవుతున్నట్టుగా ఆల్రెడీ జనసేన పార్టీ ప్రకటించింది. రేపు జనసేన ఎమ్మెల్యేలతో ఆయన సమావేశం ఉంది. ఇది ట్రీట్మెంట్ కోసం కాదు, ట్రీట్మెంట్కి సంబంధించిన సలహాలతో పాటు టెస్టులు చేయటమే ప్రధానంగా ఆయన హాస్పిటల్లో ఉన్నాడు. అంతే తప్ప తీవ్రమైన అనారోగ్యంతో హాస్పిటల్లో చేరలేదు. ఓకే. ఇష్యూ ఆయనకు తెలుసు, ఆయనకు ఆల్రెడీ డాక్టర్లు హెచ్చరించారు ఏ స్థాయిలో ఉంది, ఏం చేయాల్సి ఉంది అనే దానికి సంబంధించి ఒక క్లారిఫికేషన్ తీసుకోవడం కోసం హాస్పిటల్లో ఉన్నాడు ఆయన. అపోలో హాస్పిటల్లోనే ఉన్నాడు. అది టెస్టులు ఇంకా జరిగితే తప్ప, అంటే ప్రస్తుతానికి ఆయనకి పెయిన్ కిల్లర్లు ఇవి ఇచ్చి ప్రస్తుతానికి కథ నడిపిస్తారు. ఈ ఫైనల్గా అన్ని టెస్టులు కంప్లీట్ అయిన తర్వాత వీటి స్వరూపాలను బట్టి ఒక నిర్ణయం తీసుకుని ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. జనరల్గా దీనికి అదే 2 మెథడ్స్ ఉంటాయి. ఒకటి ఫిజికల్గా కొంత గ్యాప్ ఇచ్చి టైం ఇచ్చి చేసుకోవటం ఒకటి, రెండోది ఆపరేషన్కి వెళ్ళటం. ఆపరేషన్ అనేది ప్రిఫరబుల్లా కాదా అనేది వేరే గొడవ. ఈ కేసుల్లో సక్సెస్ రేట్ తక్కువ అంటారు. అందుకని మరి ఎలా వెళ్తాడు ఈయన అనేది ఆయన చూసుకుంటాడు. కానీ అది పెద్ద ఇబ్బంది పెట్టే ప్రాబ్లం అయితే కాదు. అయితే ఈ లోపల రకరకాల రూమర్స్ వచ్చినాయి. ఆయన ఆరోగ్యం దెబ్బతింటోంది, ఆయన అంటే గతంలో ఆయన మార్షల్ ఆర్ట్స్ చేశాడు, శరీరాన్ని విపరీతంగా రకరకాలుగా చేశారు, దానివల్ల ఇలా జరుగుతోంది అనే ప్రచారం ఒకటి జరుగుతోంది. దాదాపు ఇలాంటి ప్రచారమే ఆ టైంలో ఠాగూర్కి ముందు, ఠాగూర్ ఇందిరా సినిమాల మధ్యలో చిరంజీవి గారి మీద కూడా జరిగింది. ఆయనకు కూడా ఇలాగే ఈ వెన్నుపూసకు సంబంధించిన సమస్యతోనే ఆయన కూడా బాధపడుతూ ఈ డ్యాన్సులు చేస్తున్నటువంటి ప్రాసెస్లో అది వస్తోంది. ఆ రోజుల్లో కిమ్స్లో చేరాడు ఆయన. కిమ్స్లో చేరటం అనేది ఒక వార్త అయిపోయి ఆయన ఆరోగ్య పరిస్థితి ఏంటి, ఇక డ్యాన్సులు చేయగలరా ఈయన, ఇలాంటి ప్రచారాలన్నీ జరిగినాయి. ఈ ప్రచారాలని తిప్పికొట్టడం కోసం ఆయన ఠాగూర్లో మళ్ళీ డ్యాన్సులు చేసి చూపించాడు. కాబట్టి ఇప్పుడు కూడా అలాగే పవన్ కళ్యాణ్ విషయంలో కూడా అలాంటిదే జరుగుతోంది. ఆయన సినిమాలు చేయరు, ఆపేశారు. ఇప్పుడు ఉన్నటువంటి ఆ 2 సినిమాలు ఎలాగో అలా కంప్లీట్ చేసేసి ఇంకా ఫర్దర్గా
సినిమా కమిట్మెంట్స్ ఏవి ఉండవు అని చెప్పబోతున్నారు. దానికి రీజన్ ఆయన అనారోగ్యం అని చెప్తున్నారు. కానీ అంత సినిమాలు అవాయిడ్ చేసుకోవాల్సినంత అనారోగ్యం అయితే కాదు అది. సినిమాలు రాజకీయాలు అవాయిడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ రోజుల్లో చాలామందికి ఈ ప్రాబ్లం వస్తుంది. దాని నుంచి బయటపడటానికి రకరకాల మెథడ్స్ ఉన్నాయి. అందులో ఏదో ఒకటి అనుసరించి ఆయన బయటకు వచ్చేస్తాడు. రెండవది ఆ స్థాయి మనిషికి ఆ స్థాయి మెడికల్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. అలాగూ ఇక్కడ కాకపోతే ఇంకో చోటుకి వెళ్ళి చేయించుకొని వచ్చేయగలడు ఆయన. అందుకని ఈ బయట అంటే ఆయన ఆరోగ్యం మీద క్లారిటీ లేకపోవడము, రెండోది ఆయన ఏదో హాస్పిటలైజ్ అయ్యాడు అనగానే చాలామంది అనుకునేది ఏంటంటే ఆల్రెడీ ఇంట్లో ఏదో తీవ్రమైనటువంటి అనారోగ్యం, ఆయన కదలలేని పరిస్థితుల్లో తీసుకొచ్చి హాస్పిటల్లో పెట్టారు అనే ప్రచారం ఎక్కువ జరుగుతోంది. కానీ అది కాదు విషయం. ఆయనకి ప్రాబ్లం ఉంది, పెయిన్ ఫేస్ చేస్తున్నాడు. ఆయన పెయిన్ ఫేస్ చేసిన క్రమంలోనే ఫీవర్ వచ్చింది ఆయనకి. ఈ జ్వరం, ఈ బాధల్లో ఆయన అసలు శరీరంలో ఉన్న సమస్య ఏ స్థాయిలో ఉందని తెలుసుకోవడం కోసం పరీక్షలు చేయించుకుంటున్నాడు. ఆ పరీక్షలు అయిపోయిన తర్వాత ట్రీట్మెంట్ మొదలవుతుంది. ఆయన రెగ్యులర్ యాక్టివిటీలో వచ్చేస్తాడు. రేపటి నుంచే రెగ్యులర్ యాక్టివిటీస్లోకి వచ్చేస్తున్నాడు ఆయన. మధ్యలో మళ్ళీ ఈ నెలాఖరులో కానీ లేకపోతే వచ్చే నెల మొదటి వారంలో కానీ మళ్ళీ ఒకసారి హాస్పిటలైజ్ అయ్యి టెస్టులు చేయించుకుంటాడు. ఫర్దర్ ట్రీట్మెంట్ కోసం మాత్రమే. ఓకే. మరీ అంత దారుణమైన ఆరోగ్య పరిస్థితుల్లో అయితే ఆయన లేడు. ఆయన ఆరోగ్యంగానే ఉన్నాడు. ఆయన ఆరోగ్యాన్ని ఆయన చేసుకునేటువంటి పరిస్థితిలోనే ఉన్నాడు. కాకపోతే ఎవరికైనా వచ్చేవే ఇలాంటివి వస్తాయి. అవి వచ్చినప్పుడు ఎలా బయటపడాలనేది చూసుకుంటారు. హార్ట్ ప్రాబ్లం వచ్చినప్పుడు వెళ్ళి బైపాసులు చేయించుకుని రాలేదు. ఆ రోజున అక్కినేని నాగేశ్వరరావు గారు